వెల్కమ్ టు ఐ న్యూస్. మనీ లాండరింగ్ నిరోధక చట్టం ఎంత కఠినమో ఆ చట్టం కింద వేసే శిక్షలు కూడా అంతే కఠినంగా ఉంటాయి. 2002లో రూపొందించిన ఈ చట్టం 2005 నుంచి అమల్లోకి వచ్చింది. ఇప్పుడు ఈ చట్టంలోని సెక్షన్ల కిందనే ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఇతర ప్రముఖులను అరెస్ట్ చేశారు. కోర్టు విచారణ ముగిసి నేరం రుజువైతే కవితకు, ఇతర ప్రముఖులకు ఎలాంటి శిక్షలు వేస్తారనే విషయంలో కూడా క్లారిటీ ఉంది. తాము చేపట్టిన వాటిలో 96% కేసుల్లో దోషులకు శిక్షలు పడ్డాయని ఈడీ నివేదికలు చెబుతున్నాయి. అయితే ఈ నేరం నిరూపణ అయ్యే అవకాశమే లేదన్నది బీఆర్ఎస్ ఆప్ నేతల నమ్మకం. సంఘ వ్యతిరేక శక్తులకు, ముఖ్యంగా తీవ్రవాదులకు ఊతమిచ్చే నల్లధనాన్ని నిరోధించే లక్ష్యంతో భారత ప్రభుత్వం 2002లో మనీ లాండరింగ్ నిరోధక చట్టం తెచ్చింది. దేశంలో అమలవుతున్న కఠినాతి కఠిన చట్టాల్లో ఈ చట్టం కూడా ఒకటి. ఈ చట్టం కింద ఒక్కసారి కేసు నమోదైతే దాదాపు జీవితాంతం కోర్టుల చుట్టూ తిరగాల్సిందే అని అభిప్రాయం ఉంది. పీఎంఎల్ఏలా పిలిచే ఈ చట్టం అమలు బాధ్యతను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు అప్పగించింది. ఆర్థిక నేరాలకు సంబంధించి, ఆర్థిక సంస్థల అవకతవకలకు సంబంధించిన అంశాలను ఈ డిపార్ట్మెంట్ చూస్తోంది. ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ద్వారా ఎంపికయ్యే సివిల్ సర్వెంట్లని ఇందులో అధికారులుగా నియమిస్తారు. చట్టం ప్రకారం కేసు నమోదు చేయడం, దర్యాప్తు చేయడం, నిందితులను గుర్తించడం, అరెస్టులు చేయడం, సాక్ష్యాలు సేకరించడం, ఆస్తులు జప్తు చేయడం, కోర్టులో వాదనలు వినిపించడం లాంటి బాధ్యతలు ఈడీ అధికారులకున్నాయి. సందర్భానుసారం న్యాయపరమైన నిర్ణయాలు తీసుకునే జ్యుడిషియల్ అధికారాలు కూడా వీరికి చట్టం ప్రకారం సంక్రమిస్తాయి. అందుకే పీఎంఎల్ఏ చట్టం కింద కేసు నమోదు చేయడం నుంచి ప్రతి పని ఈడీ అధికారులే చేయడం మనం చూస్తూనే ఉన్నాం. కవితను అరెస్టు చేసిన సందర్భంగా కేటీఆర్ తో వాగ్వివాదానికి దిగిన సందర్భంగా ఈడీ అడిషనల్ డైరెక్టర్ భానుప్రియ మీనా అంత గద్దించి మాట్లాడడానికి కారణం కూడా చట్టం తమకిచ్చిన అధికారాలే. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, తెలంగాణ ఎమ్మెల్సీ కవిత లాంటి ప్రముఖులు భాగస్వామ్యం ఉన్నట్లుగా నమోదైన కేసు ఏ సెక్షన్ కింద పెట్టారు, దీని ప్రకారం ఎలాంటి శిక్షలు వేస్తారు, ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనే ప్రశ్నలు అందరిలోనూ ఉన్నాయి. కేజ్రీవాల్, కవిత, మనీష్ సిసోడియాలు ఢిల్లీ మద్యం పాలసీని లిక్కర్ వ్యాపారులకు అనుకూలంగా ఉండేటట్లు తయారు చేశారనేది ప్రధాన అభియోగం. పాలసీ తమకు అనుకూలంగా ఉండడం కోసం లిక్కర్ వ్యాపారులు 100 కోట్ల నల్లధనాన్ని సమకూర్చారనేది ఆర్థిక పరమైన నేరం. ఈ నేరానికి సంబంధించి పీఏఎల్ఏలోని చాప్టర్ 2 సెక్షన్ 3 కింద కేసులు నమోదు చేశారు. సౌత్ గ్రూప్ నుంచి కవిత 100 కోట్ల రూపాయలు సేకరించి ఆ పార్టీకి అందజేశారనేది ప్రధాన ఆర్థిక నేరంగా ఈ కేసు నమోదైంది. పీఎంఎల్ఏ చాప్టర్ 2 సెక్షన్ 3 ఎవరు నిందితులు? సెక్షన్ 3 పీఎంఎల్ఏ ప్రకారం ఏ వ్యక్తి అయినా ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ, తెలిసి కానీ, తెలియకుండా కానీ నల్లధనం చెలామణిలో భాగస్వామి అయితే నేరం చేసినట్లే లెక్క. నల్లధనాన్ని దాచిపెట్టడం, స్వాధీనం చేసుకోవడం, సంపాదించడం, స్వీకరించడం, చెలామణి చేయడం నేరమే. సెక్షన్ 3లోని ఈ నిబంధనల ప్రకారమే కవిత, కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో పాటు 15 మందిని ఈడీ కేసులు నమోదు చేసి అరెస్టు చేసి విచారిస్తుంది. కోర్టులో ఈ నేర నిరూపణ అయితే ఎలాంటి శిక్షలు విధిస్తారనే విషయంలో కూడా చట్టంలోని సెక్షన్లు స్పష్టం చేస్తున్నాయి. పీఎంఎల్ఏ చాప్టర్ 2 సెక్షన్ 4 ఎలాంటి శిక్షలుంటాయి? పీఎంఎల్ఏ చాప్టర్ 2 సెక్షన్ 4 ప్రకారం ఈ నేరానికి పాల్పడ్డ వారికి 3 ఏళ్ల నుంచి 7 ఏళ్ల వరకు శిక్ష విధించే అవకాశం ఉంది. నేర తీవ్రతను బట్టి శిక్ష 10 ఏళ్ల వరకు కూడా వేయవచ్చు. శిక్షతో పాటు నేర తీవ్రతను బట్టి జరిమానా కూడా విధిస్తారు. శిక్ష కనీసం 3 ఏళ్లుగా నిర్ధారించారు. కేవలం జైలు శిక్ష విధించడం, జరిమానా వేయడంతోనే ఆగదు. ఈ నేరంలో పాలు పంచుకున్న వారి ఆస్తులను కూడా జప్తు చేస్తారు. పీఎంఎల్ఏ చాప్టర్ 3 సెక్షన్ 4 ఆస్తులు జప్తు, అకౌంట్లు ఫ్రీజ్. పీఎంఎల్ఏ చాప్టర్ 3 సెక్షన్ 4(8)లో ఆస్తుల జప్తుకు సంబంధించిన నిబంధన ఉంది. సెక్షన్ 4 ప్రకారం కేసు విచారణ సందర్భంగానే నిందితుల ఆస్తులను జప్తు చేసి బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేసే అధికారం ఈడీకుంటుంది. దాని ప్రకారమే ప్రస్తుత లిక్కర్ కేసులో నిందితులకు చెందిన దాదాపు 128 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను జప్తు చేస్తారు. విచారణ మొత్తం ముగిసిన తర్వాత నమోదైన కేసుకు సంబంధం లేని ఆస్తులు విడుదల చేస్తారు. చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం నేరానికి సంబంధించిన ఆస్తులను జప్తు చేసే అధికారం ఈడీకుంటుంది. నమోదైన నేరం ద్వారా సంపాదించిన ఆస్తులని తేలితే వాటిని కోర్టుకు సమర్పిస్తారు. కోర్టు ఆదేశాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటారు. ప్రజా ప్రతినిధుల చట్టం 1951 సెక్షన్ 8 చట్టసభల సభ్యులపై అనర్హత. భారతదేశంలో అమలయ్యే ఏ చట్టం ప్రకారమైనా సరే నేరం రుజువైతే ప్రజా ప్రతినిధులను అనర్హులుగా ప్రకటించే చట్టం కూడా భారతదేశంలో అమల్లో ఉంది. ది రిప్రజెంటేషన్ ఆఫ్ ది పర్సన్ యాక్ట్ 1951 సెక్షన్ 8లో అనర్హతకు సంబంధించి నిబంధనలు ఉన్నాయి. ఏదైనా కోర్టు నేరాన్ని నిరూపిస్తూ 2 ఏళ్లకు మించి శిక్ష విధిస్తే పార్లమెంటు సభ్యుడైనా, శాసన సభ్యులైనా సరే
ఎవరైనా సరే వారి పదవి కోల్పోతారు. ప్రజా ప్రతినిధికి శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువడిన వెంటనే స్పీకర్ లేదా సభ చైర్పర్సన్ అనర్హత వేటు వేయాలి. అంతేకాదు మరో 8 ఏళ్ల పాటు ఏ పదవికి పోటీ చేయవద్దని నిబంధన కూడా ఉంది. ఢిల్లీ లిక్కర్ కేసులో మొత్తం 2 ఎంపీలు, 2 ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ నిందితులుగా ఉన్నారు. 96% కేసులో ఈడీ విజయాలు. ఈడీ అధికారులు విడుదల చేసిన నివేదిక ప్రకారం గత ఏడాది వరకు పీఎంఎల్ఏ చట్టం కింద మొత్తం 1142 కేసులు నమోదయ్యాయి. 25 కేసుల్లో కోర్టు విచారణ పూర్తయింది. 24 కేసుల్లో దోషులకు శిక్ష పడింది. 45 మందికి జైలు శిక్ష పడింది. నిందితులకు 4,62,00,000 వరకు జరిమానాలు పడ్డాయి. 15,523 కోట్ల రూపాయలను జప్తు చేశారు. కేవలం 1 కేసును మాత్రమే కోర్టు కొట్టేసింది. మిగతా కేసులన్నీ ప్రస్తుతం కోర్టులో విచారణలో ఉన్నాయి. తాము చేపట్టిన కేసుల్లో 96% కేసుల్లో దోషులకు శిక్ష పడిందని ఈడీ అధికారులు అధికారికంగానే ప్రకటించారు. తాము నమోదు చేసిన వాటిలో 96% కేసుల్లో నేరం నిరూపించడంలో సక్సెస్ అయ్యామని ఈడీ అధికారులు చెబుతున్నారు. బీఆర్ఎస్, ఆప్ పార్టీలు మాత్రం లిక్కర్ స్కామ్ కేసు కేంద్ర ప్రభుత్వం సృష్టించిందేనని ఆరోపిస్తున్నాయి. కేసులు కొట్టుడుపోతాయని, తమ నాయకులు కడిగిన ముత్యంలా బయటకు వస్తారనే విశ్వాసంతో ఆ పార్టీలున్నాయి. టెంపరీగా జైల్లో పెట్టొచ్చు. మనీ లాండరింగ్ కేస్, ఇట్ ఇస్ అ పొలిటికల్ లాండరింగ్ కేస్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కోర్టు విచారణ ముగిసిన తర్వాత ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఈడీ చెప్పుకుంటున్నట్లు కోర్టు విచారణలో నేరం నిరూపణ అవుతుందా? పార్టీలు చెబుతున్నట్టు కొట్టుడుపోతుందా తెలియాలంటే కొన్ని రోజులు కాదు కొన్ని సంవత్సరాలు ఓపిక పట్టాలి.